దేవుని సేవకులకి, దేవుని పిల్లలు మాట విధేయత చూపించేవారిగా ఉండాలంట. ఏమండి? కనుక మనకి వాక్య కుటుంబం ఉంది, మనకి ప్రార్థన కుటుంబం ఉంది, మనకి ఫలానా చోట కృతజ్ఞత కూడుకుంది, లేక మనకి ప్రత్యేకమైనటువంటి ప్రార్థన కుడుకులు ఉన్నాయి. ఆ మాటలకు లోబడి నేను ఆ యొక్క ప్రార్థనలో, లేక కృతజ్ఞతలో, లేకపోతే సువార్త కుడుకులో, ఆ యొక్క వాక్య కుడుకులో నేను ఉండాలి. లోబట్టం అంటే విన్న తర్వాత అక్కడికి వచ్చి ఆ యొక్క ప్రార్థన కుడుకులో మనం కనబడాలంటండి. ప్రార్థన కుడుకులో మనకు కనబడాలంట. కనుక దుఃఖముతో చేయటం అంటే వారంలో జరిగే కార్యక్రమాల గురించి మీకు వివరిస్తున్నాము, చెప్తున్నాము. ఒక చోటకి మనం వెళ్ళాలి. ఒక 100 మంది ఉన్నాం, 100 మందిలో 50 మందే వచ్చారు. మిగతా 50 మంది గురించి సేవకులకి సంతోషం ఉంటుంది అంటారా? ఏమండి? అంటే మీరు రాలేకపోయాం, మీరు ఏదైనా నింద చెప్పొచ్చు, మీరు ఏదైనా వంక చెప్పొచ్చు, కానీ రాలేని మీ గురించి మేమేమనుకుంటామంటే, ప్రియమైన దేవుని పిల్లారా, అరే ఈ యొక్క రాత్రి, ఈ యొక్క పగల కూటికలో పలానా సోదరి, పలానా సహోదరుడు రాలేకపోయారు, ఈ మంచి మాటలు వారు వినలేకపోయారు, మళ్ళీ ఇటువంటి మంచి మాటలు వరకు దొరుకుతాయా? ఈ మాటలు వారు వినుంటే ఇంకా బలపడేవారు కదా, ఇంకా కుటుంబాలు కట్టుకునేవారు కదా, ఇంకా ఆత్మీయంగా ఎదిగేవారు కదా అని రాలేని మీ గురించి సేవకుడు బాధపడతాడంట. కనుక దుఃఖంతో ఆ పని చేయకూడదంట. దుఃఖంతో ఆ పని చేసేవారముగా మీరు అటువంటి అవకాశాన్ని మీరు తీసుకోకూడదంట. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని పిల్లలు అంటే రక్షించబడినటువంటి దేవుని పిల్లలు, దేవుని కృప పొందుకున్నవారు, దేవుని శక్తి సామర్థ్యాల్ని మనం పొందుకుంటూ సుఖజీవాన్ని జీవిస్తున్నటువంటి మనము ఎప్పటికీ దేవుడు చేసిన మేళ్ళని కానీ, లేక సమాజంలో ఇతరుల వల్ల మనకు దొరికినటువంటి మేళ్ళని మరిచిపోయే వారం ఉండకూడదంటండి. ఎప్పటికీ కూడా మర్చిపోయే వారం ఉండకూడదంట. 13వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 13వ అధ్యాయం మొదటి వచనంలో, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. ఏంటండి సహోదర ప్రేమ అంటే? దేవుడు చెప్పిన విషయాలు ఒకరంటే ఒకరికి ప్రేమ కలిగి ఉండాలంట. ఒకరంటే ఒకరు పట్టం లేదు, ఒకరినొకరు పలకరించుకోలేకపోతున్నాము, ఒకరితో ఒకరు మాట కలిపి మాట్లాడలేకపోతున్నాము, ఒకరికొకరు వందనాలు ఇవ్వలేకపోతున్నాము. గల కారణం ప్రేమించలేకపోతున్నాం. ఎందుకు ప్రేమించలేకపోయావు అంటే క్షమించలేకపోయావు కాబట్టి. నీలో క్షమాపణ లేదు, నీలో తగ్గించుకునే గుణం లేదు, నీలో ఓర్చుకునే గుణం లేదు, నీలో సహించే గుణం లేదు. పర్వాలేదులే, దేవుడు నన్ను క్షమించాడు, దేవుడు నన్ను ప్రేమించాడు, అసలు నేను ఎటువంటి వాడిని, అసలు దేవుని దగ్గరికి వెళ్ళటానికి కానీ, బైబిల్ పట్టుకోవడానికి కానీ, ప్రార్థన చేయడానికి కానీ నాకు అసలు అర్హత ఉందా? కానీ పాపినైనా నన్నే దేవుడు ప్రేమించాడు కదా, కనుక నేను అందరిని ప్రేమించొద్దా, అందరిని క్షమించొద్దా, అందరితో కలిసి ఉండొద్దా అనే మాట మనకి, అనే ఆలోచన మనకు రావాలంటండి. అందుకనే 13వ అధ్యాయం మొదటి వచనంలో, సహోదర ప్రేమ నిలువరముగా ఎప్పటికీ ఉండాలంట. అది నిలకడగా ఉండాలంట. ప్రియులారా, సంఘంలో మనం అనేక కులాల నుండి, అనేక కుటుంబాల నుండి, ఆయా ప్రాంతాల నుండి ఇక్కడ కూడుకున్న మనం అందరం కూడా ప్రేమను మాత్రమే పంచేవరం ఉండాలంట. పగ ఏమాత్రం ఉండకూడదు, పంతం ఏమాత్రం ఉండకూడదంట. జరిగే సంగతులన్నీ జరుగుతూ ఉంటాయి, దేవుడికి విడిచిపెట్టేయాలంట. మన మనసులోకి ఏమొచ్చినా, మనసులోకి ఏ ఆలోచించినా దేవుడికి విడిచిపెట్టేయాలి. పగన బట్టో, ప్రతీకారాన్ని బట్టో, పంతాన్ని బట్టో, ఆలోచన బట్టో, చూచే చూపును బట్టో, వినే మాటను బట్టో, చేసే కార్యాలను బట్టో మనం ప్రవర్తించకూడదంట. దేవుని ప్రేమే మనలో ఉండాలంట. దేవుని ప్రేమనే మనలో ఉంచాలంట. మరొక మాట చెప్తున్నాడు, ఆతిథ్యము చేయ మరచిపోకుడి. ఏం చేయాలంటండి? ప్రియులారా, కొన్ని పరిస్థితుల్లో మనకు తినడానికి లేనప్పుడు, నిజంగా ఒక రూపాయి కూడా సహాయం చేయలేని పరిస్థితులు, కుటుంబం గడవలేని పరిస్థితులు, బాగా ముందు దినాలు జ్ఞాపకం చేసుకుందాం. ఓ 10 సంవత్సరాలు, ఒక 15-20 సంవత్సరాలు జ్ఞాపకం చేసుకుందాం. మనల్ని ప్రేమించిన వారిని, మనల్ని ఆదరించిన వారిని, మనం భోజనం పెట్టిన వారిని, మనల్ని చేరదీసిన వారిని, మనకు ఒక రూపాయి సహాయం చేసిన వారిని జ్ఞాపకం చేసుకోవాలంట. ఎదిగిపోయిన తర్వాత, పరిస్థితి చక్కబడిన తర్వాత, మనకన్నీ మన కాళ్ళ దగ్గరికి దేవుడు సమకూర్చిన తర్వాత, వాళ్ళు మనకు సరిపోతారంటలే, వాళ్ళెక్కడ మనం ఎక్కడ, వాళ్ళెక్కడ మనం ఎక్కడ అన్న వారంగా ఉండకూడదంటండి. ప్రేమ దేవుని పిల్లలు, అటువంటి వారంగా మనం ఉండకూడదంటండి. ఆ కింద స్థితిలో ఉన్న వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకుని ఆతిథ్యం ఇవ్వాలంట. ఏం చేయాలంటండి? విందులకి, వినోదాలకి, శుభకార్యాలకి
ఇళ్లలో జరిగే ఫంక్షన్లకి మనము మనకి సరిపోయిన వారిని, స్తోమత కలిగి వారిని పిలుచుకుంటాం మనం. అలా కాదంటండి. ఆ పరిస్థితిలో మనకంటే కింద వారిని, మనకు మేలు చేసిన వారిని, ఏంటండి పురాతనమైన వారిని మనం పిలిచి వారికి ఆతిథ్యం ఇవ్వాలంట. ఆతిథ్యం అంటే మనల్ని ప్రేమించే వారిని ప్రేమించడం కాదు, మనల్ని మెచ్చుకునే వారిని మెచ్చుకోవడం కాదు, మన మాటలో మాట కలిపేవారిని కాదు ప్రియులారా. మనల్ని చేదరించుకున్న వారిని, మనల్ని దుఃఖపరిచిన వారిని, మనకు మేలు చేసి మర్చిపోయిన వారిని తీసుకొచ్చి ఆతిథ్యం ఇవ్వాలంట. అలా మన ప్రవక్తలు చేశారంట. అలా దేవుడి కొరకు బ్రతికిన వారు పురాతన కాలంలో, పాతకాలంలో చేశారంట. ఆ మాటకి రాస్తాడు చూడండి ఇక్కడ, ఆతిథ్యం చేయ మర్చిపోకుడి, దాని వలన కొందరు ఎరుగకయే, ఏంటంటే ఎరుగకయే, వాళ్ళు మాకు తెలదండి, వాళ్ళు మనం పిలవండి, వాళ్ళకి మాకు సంబంధం లేదండి, ఒకే విధిలో జీవిస్తాము, ప్రార్థన పెట్టుకుంటే పిలవం, భోజనాలు పెట్టుకుంటే పిలవం, విందు జరిగితే పిలవం, వాళ్ళకి మాకు సంబంధం లేదండి. మొన్న వాళ్ళకి విందు జరిగిందండి, వాళ్ళ ఇంటి పక్కనేనండి, మేము మమ్మల్ని పిలవలేదండి, ఎలా పిలుస్తామండి? మనం దేవుని పిల్లలం. మనం ఎవరు అండి? దేవుని పిల్లలం. మనం దేవుని ఉపకారాలు పొందుకున్నాం, మనం దేవుని యొక్క కాపుదలను పొందుకున్నాం, దేవుని దయను పొందుకున్నాం. ఎందుకు పనికిరాని మన జీవితాలు ఈనాడు అందరూ గౌరవించేలాగా, అందరూ ప్రేమించేలాగా, అందరూ మనల్ని పలకరించేలాగా, అందరూ మన గురించి చెప్పుకోలేక దేవుడు నిలబెట్టాడు మనల్ని. మన స్థితిని మనం మర్చిపోకూడదు, మన స్థితిని మనం మర్చిపోకూడదు. కనుక కిందనున్న వారిని ప్రేమించాలి, దూరం అయిపోయిన వారిని ప్రేమించాలి, లేక మనకు మేలు చేసి మర్చిపోయిన వారిని కూడా మనం ప్రేమించే వారంగా ఉండాలి. అప్పుడే దేవుని ప్రేమ ఏంటో కనబడుతుంది. మనం దేవుని నమ్ముకున్నాము, నా యందు సత్క్రియలు కనబడుతున్నాయి, నేను దేవుని కుమారుడినే, నేను దేవుని కుమార్తెనే, నేను దేవుని సంఘాన్నే, దేవుని కుటుంబాన్నే అని చెప్పుకునే వారంగా మనము ఉంటాము. ఈనాడు చాలామంది అలా లేరండి. కానీ ఆ చాలామందిలో మనం ఉండకూడదు. ఈనాడు ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు బాధపడుతూ రాసిన మాట, మన గురించి తీర్పు తిన్నానా, నువ్వు దేవుడు మర్చిపోయి తిరిగావని మనల్ని అనకూడదండి. కనుక ఎప్పటికీ మీ యొక్క ఉపకారాలని, ధర్మాలని, మీ వాక్యాలను జ్ఞాపకం చేసుకున్నాను, నేను అవి నన్ను మర్చిపోకుండా ప్రతి దినము జ్ఞాపకం చేసుకుంటున్నాను, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీరు చేసిన చిన్న కార్యమైన పెద్ద కార్యమైన ఎప్పటికీ జ్ఞాపకం చేసుకుంటున్నాను. అది 10 మందికి చెప్తున్నాను, అది 100 మందికి చెప్తున్నాను, అది 1000 మందిలో చెప్తున్నాను, అది సంఘంలో చెప్పుకుంటున్నాను, అది కుటుంబంలో చెప్పుకుంటున్నాను. ఇశ్రాయేలు ప్రజలు ప్రియులారా, దేవుడు చేసిన మేళ్ళని వారు మాత్రం అనిపించి వాళ్ళ పిల్లలకి నేర్పించలేకపోయారంట. ఈనాడు మనం స్థలం ఉందంటే, ఈనాడు ఇల్లు కట్టుకుంటామంటే, ఈనాడు మనకు పొలం ఉందంటే, ఈనాడు చిన్న వ్యాపారం ఉందంటే, ఈనాడు 2 పూట్ల మనం తింటున్నామంటే, ఈనాడు మంచం మీద మనం పడుకుంటున్నామంటే, ఈనాడు ఇలా మనం జీవిస్తున్నామంటే, ఆశీర్వాదంగా జీవిస్తున్నామంటే, ఏ లోటుపోటు లేక జీవిస్తున్నామంటే, దేవుడు అని దేవుడి గురించి చెప్పడం మర్చిపోయారంట వాళ్ళు. అందుకనే దేవుడు ఎవరు, దేవుడు చేసిన కార్యాలేంటి అని అడుగుతున్నారంట వాళ్ళు. ఈనాడు తల్లిదండ్రులుగా, సంఘంగా, దేవుని పిల్లలుగా, ఒక పెద్దలుగా ఉన్నటువంటి మీరు మీ కుటుంబానికి, మీ పిల్లలకి నేర్పించాలంట, చిన్నప్పటి నుంచే నేర్పించాలంట. లేకపోతే మన తరంతో పోద్ది. అలా కాదండి, తల్లిదండ్రుల వారు మీ పిల్లలకి నేర్పించాలంట. ఈనాడు మనం ఇల్లు కట్టుకున్నామంటే, ఈనాడు మనం 2 పూట్ల భోంచేస్తున్నామంటే, ఈనాడు ఆరోగ్యం కలిగి ఉన్నామంటే, ఈనాటికి పెళ్ళి అయిందంటే, ఈనాటికి భార్య వచ్చిందంటే, ఈనాటికి భర్త వచ్చాడంటే, ఈనాటికి పిల్లలు పుట్టారంటే దేవుడు చేసిన కార్యం. నేను ప్రార్థించాను, మా గురించి సంఘం ప్రార్థించింది, సంఘ ప్రార్థనలు దేవుడు ఆలకించాడు, సంఘం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు అని మన పిల్లలకి మనం వివరించే వారంగా ఉండాలంట. వాళ్ళు మర్చిపోకుండా, వాళ్ళకి ఏదైనా అద్భుతం జరిగినప్పుడు, ఆశ్చర్యకార్యం జరిగినప్పుడు, వారికి అనారోగ్యంగా ఉన్నప్పుడు, లేకపోతే మరి ఏ కష్టమైన బాధన కలిగినప్పుడు వారు దేవుని దగ్గర పరిగెత్తుకొచ్చి ప్రార్థన చేస్తారన్నమాట. ఎందుకంటే దేవుడు విడిపిస్తాడు, దేవుడు క్షమిస్తాడు, దేవుడు పోషిస్తాడు. ఈ కార్యక్రమాలని, లేకపోతే ఈ మంచి సంగతుల్ని, ఈ వాక్య సంబంధమైన వాటిని వాళ్ళ పిల్లలకి నేర్పిస్తారు. ఎప్పటికీ మర్చిపోకుండా ఉంటారు.